Hi friends, నేను మీ సాయి కిరణ్. ఫ్రెండ్స్ అండర్ 15,000 బడ్జెట్లో యాక్చువల్ 600 వాట్ అవుట్పుట్ తోని ట్రూ 5.1 ఛానల్ సపోర్ట్ తో కంప్లీట్ వైర్లెస్ సెటప్ తోని జెబ్రానిక్స్ ఒక కొత్త సౌండ్ బార్ అయితే లాంచ్ చేసింది. ఇదే జెబ్రానిక్స్ 9510WS Pro 9500WS Pro కి సక్సెసర్ అని అయితే చెప్పవచ్చు. దీన్ని నేను దగ్గర ఒక 1 to 2 months నుంచి అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో దీంట్లో ఉన్న ప్లస్లు మైనస్లు అసలు అండర్ 15,000 బడ్జెట్లో దీన్ని కన్సిడర్ చేయొచ్చా లేదా దీనికన్నా ఇంకా బెటర్ ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా అదంతా కూడా చూద్దాం. బాక్స్ లో మనకి ఏమేమి వస్తున్నాయో ఇక్కడ మీరు డిస్ప్లే పైన అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇక మన డిజైన్ విషయానికి వస్తే సౌండ్ బార్ అండ్ శాటిలైట్స్ గ్లాసీ ఫినిష్ తో వస్తున్నాయి. ఇక్కడ మనకు ఫోల్డింగ్ టైప్ ఆఫ్ డిజైన్ అయితే ఉంది. సౌండ్ బార్ కి సైడ్స్ కి అండ్ శాటిలైట్స్ టాప్ లో కొంచెం నాకు డిఫరెంట్ గానే అనిపించింది. అండ్ ఫ్రంట్ మనకు మెటల్ మెష్ అయితే ఉంది. సబూఫర్ చూసుకుంటే మనకు MDF ఫినిష్ తో వస్తుంది. సో ఓవరాల్ గా డిజైన్ అండ్ బిల్డ్ చూసుకుంటే మాత్రం బాగుందని చెప్పొచ్చు. దీంట్లో నాకు బాగా నచ్చింది, ఇది కంప్లీట్ వైర్లెస్ సెటప్ తోనైతే వస్తుంది. సో మనకు సౌండ్ బార్ కి సబూఫర్ కి శాటిలైట్స్ కి వీటి మధ్యలో కనెక్షన్ అయితే అవసరం లేదు. ఇవన్నీ కూడా మనకు వైర్లెస్ గా కనెక్ట్ అయితే అయిపోతాయి. కాకపోతే సబూఫర్ కి సపరేట్ గా పవర్ సప్లై ఇవ్వాలి, శాటిలైట్స్ కి ఈచ్ శాటిలైట్ కి మనం సపరేట్ గా పవర్ సప్లై ఇవ్వాలి, అండ్ సౌండ్ బార్ కి మనం సపరేట్ గా పవర్ సప్లై అయితే ఇవ్వాలి. బట్ ఇది కంప్లీట్ వైర్లెస్ సెటప్ తోనైతే వస్తుంది. అండ్ కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఈ సౌండ్ బార్ మనకు బ్లూటూత్ 5.1 సపోర్ట్ తో వస్తుంది. అట్లీస్ట్ బ్లూటూత్ 5.3 ఇచ్చిన బాగుంది అనిపించింది. కాకపోతే దీంట్లో మనకు ARC సపోర్ట్ ఉంది, ఆప్టికల్ పోర్ట్ సపోర్ట్ ఉంది, ఆక్స్ ఉంది, అండ్ USB కూడా ఉంది. అప్ టు 32 GB వరకు మనం పెన్ డ్రైవ్స్ పెట్టుకుని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇది ఫ్లాగ్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది, విచ్ ఇస్ అగైన్ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి మనకు సబూఫర్ బ్యాక్ సైడ్ ఒక USB పోర్ట్ ఉంటుంది, అండ్ శాటిలైట్స్ బ్యాక్ సైడ్ ఒక Type-C పోర్ట్ అయితే ఉంటుంది. ఈ పోర్ట్స్ అయితే మనం యూజ్ చేయలేము. ఏమైనా ఇష్యూ వచ్చినా అప్డేట్ చేయాలన్నా సర్వీస్ పర్సన్స్ కోసము ఈ పోర్ట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇది మనకు 600 వాట్ అవుట్పుట్ సౌండ్ బార్. సౌండ్ బార్ లో చూసుకుంటే మనకు 3 డ్రైవర్స్ అయితే ఉంటాయి. ఈచ్ 75 వాట్ అవుట్పుట్ తో వస్తుంది. అండ్ మనకు 2 శాటిలైట్స్ కూడా ఈచ్ 75 వాట్ అవుట్పుట్ తో ఉంటాయి. అండ్ సబూఫర్ చూసుకుంటే ఇది మనకు 6.5 ఇంచ్ 225 వాట్ అవుట్పుట్ తో అయితే వస్తుంది. సో ఓవరాల్ గా కలిపి మనకి ఇది 600 వాట్ అవుట్పుట్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ ఇక మనము ఆడియో గురించి మాట్లాడుకుంటే ఈ సౌండ్ బార్ లో మనకు టోటల్ గా 4 మోడ్స్ అయితే ఉంటాయి. E1, E2, E3 అండ్ E4. సో ఏ మోడ్ దేనికి అనేది వీళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఈ సౌండ్ బార్ లోనే కాదు, మనకు ఏ జెబ్రానిక్ సౌండ్ బార్ లో చూసుకున్నా కూడా మనకి E1, E2, E3, E4 ఉంటాయి. ఏది దేనికి అనేది ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయరు. బట్ మనం ఇప్పటి వరకు చాలా జెబ్రానిక్ సౌండ్ బార్స్ అయితే టెస్ట్ చేసినాం కదా. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారము E1 నాకు కొంచెం మ్యూజిక్ లకు కనిపించింది, E2 మూవీ లకు కనిపించింది, E3 న్యూస్ లకు కనిపించింది, అండ్ E4 స్పోర్ట్స్ లెక్కనైతే అనిపించింది. ఫ్రెండ్స్ ఇక ఆడియోని మనము 2 డిపార్ట్మెంట్స్ లెక్కనైతే డివైడ్ చేద్దాము. ఒకటి మ్యూజిక్ లో మనకి ఇది ఎట్లా పర్ఫామ్ చేస్తుంది, అండ్ సెకండ్ ఇది మూవీస్. మనకు మూవీస్ చూసేటప్పుడు వోకల్స్ మూవీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, మనకు 5.1 ఛానల్ ఉంది కదా, ఆ ట్రూ 5.1 ఛానల్ ఎక్స్పీరియన్స్ వస్తుందా లేదా ఇదంతా కూడా చూద్దాము. ఇక ఫస్ట్ మనము మ్యూజిక్ డిపార్ట్మెంట్ లోకి వెళ్తే డిఫాల్ట్ గా ఇది మనకు మ్యూజిక్ మోడ్ లోనే ఉంటుంది. మ్యూజిక్ మోడ్ వినేటప్పుడు నేను అన్ని టైప్స్ ఆఫ్ సాంగ్స్ అయితే విన్నాను. ఫస్ట్ ఓల్డ్ సాంగ్స్ అయితే కొన్ని నేనైతే చూసాను. ఓల్డ్ సాంగ్స్ విన్నప్పుడు మాత్రం నాకు బాగానే ఉన్నాయి ఓల్డ్ సాంగ్స్. కాకపోతే కొంచెం ట్రెబుల్స్ షార్ప్ అయితే అనిపించినాయి, కూర్చుకుంటున్నట్టు అయితే అనిపించినాయి. నేను ట్రెబుల్స్ అయితే కొంచెం తగ్గించి అయితే విన్నాను, ఒక -3 అట్లా పెట్టుకుంటే సెట్ అయిపోయింది. సో మనకు ఓల్డ్ సాంగ్స్ కూడా ఓల్డ్ మెలోడీ సాంగ్స్ అవన్నీ కూడా మంచిగానే అనిపించినాయి. బట్ లేటెస్ట్ సాంగ్స్ అట్లా వింటే మాత్రం మనకి ఇబ్బంది అయితే ఏముండదు. డిఫాల్ట్ మ్యూజిక్ మోడ్లో కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ నేను ఒక్కటి అబ్జర్వ్ ఏం చేశానంటే, మనం డిఫాల్ట్ మ్యూజిక్ మోడ్లో సాంగ్స్ వినేటప్పుడు లేటెస్ట్ సాంగ్స్ మంచిగా అనిపిస్తుంది, ఎక్స్పీరియన్స్ అంతా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే వోకల్స్, బేస్, ట్రెబుల్స్, ఇన్స్ట్రుమెంటల్స్ని కొంచెం డామినేట్ చేస్తున్నట్టు అయితే నాకు అనిపించింది. సో ఎక్కువ ఇన్స్ట్రుమెంటల్స్ వచ్చినప్పుడు వాటి డీటెయిల్స్ కానీ వాటి మధ్యలో సపరేషన్ కానీ అది అంత అబ్జర్వ్ అయితే చేయడానికి అయితే లేదు. సో మీకు ఇన్స్ట్రుమెంటల్స్ కొంచెం బెటర్గా కావాలంటే మాత్రము మీరు E2 మోడ్లోనైతే పెట్టుకోండి. E2 మోడ్లో పెట్టుకుంటే మనకు అంతా కూడా బ్యాలెన్స్ లెక్కనైతే అనిపిస్తుంది. ఇన్స్ట్రుమెంటల్స్ కూడా కొంచెము డామినేట్ కాకుండా కొంచెం హైలైట్ అయితే వినిపిస్తుంది. సో ఇదొక్కటైతే మీరు చూసుకోండి. ఇన్స్ట్రుమెంటల్స్ నాకు అంత
ఏదన్నా మాకు బేస్ గట్టిగా ఉండాలి, వోకల్స్ మంచిగా క్లియర్గా ఉండాలి, ట్రబుల్స్ గజ్జలు అవన్నీ మంచిగా ఉండాలంటే మాత్రం మీరు మ్యూజిక్ మోడ్లో కూడా వినొచ్చు. ఇక మనం వోకల్స్ గురించి మాట్లాడుకుంటే వోకల్స్ మీరు ఏ మోడ్లో పెట్టుకున్నా కూడా బాగుంది. వోకల్స్ చాలా షార్ప్ అండ్ క్లియర్ ఉన్నాయి. వోకల్స్ పరంగా ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ ట్రెబుల్స్ కూడా గజ్జల సౌండ్స్ అవన్నీ కూడా మనకు పీక్స్ చాలా బాగున్నాయి. ట్రెబుల్స్ని కూడా వీళ్ళు చాలా బాగానైతే ట్యూన్ చేశారు. బేస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో డిఫాల్ట్గా మనకు బేస్ 0 ఉంటుంది. ఇది మనకు -5 నుంచి +5 వరకు అయితే మనము మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు మనం బేస్ని అయితే ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు. బట్ నాకు డిఫాల్ట్ 0 బేసే చాలా పవర్ఫుల్ అనిపించింది. చాలా అంటే చాలా పవర్ఫుల్ అనిపించింది. దీంట్లో మనకు లో అండ్ మిడ్ బేస్ లెక్కనైతే అనిపించింది. 31 Hz ఫ్రీక్వెన్సీ నుంచి అయితే బేస్ స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంది బేస్, మనకు క్లియర్గా ఉంది. బేస్లో క్లారిటీ వినిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం బేస్లో పవర్ ఆ పంచ్ కూడా వినిపిస్తుంది. సో మీరు ఏమైనా మ్యూజిక్ వినేటప్పుడు ఆ బీట్స్ కానీ ఆ బేస్ ఆ రంబుల్ ఎఫెక్ట్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. బేస్ మాత్రం చాలా అంటే చాలా పవర్ఫుల్ ఉంది. గుద్దుతుంది రూమ్ని అయితే, మంచిగా రూమ్ని షేక్ చేస్తుంది. సో మీరు బేస్ లవర్, మీకు మంచి క్వాలిటీ అండ్ మంచి పవర్ఫుల్ పంచి బేస్ కావాలంటే మాత్రం అండర్ 15,000 ప్రైస్ పరంగా ఇది మిమ్మల్ని డెఫినెట్గా సాటిస్ఫై చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక మనము మూవీస్ గురించి మాట్లాడుకుంటే, సో మూవీస్లో మనకు డైలాగ్స్ చాలా క్లియర్గా వినిపిస్తున్నాయి. అండ్ మనకు సరౌండ్స్ చాలా బాగున్నాయి. అండ్ బేస్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో మూవీలో ఏమైనా యాక్షన్స్ అట్లా అవుతుంటే ఆ ఫీల్ అయితే తెప్పిస్తుంది బేస్ అనేది. అండ్ ఇక 5.1 ఛానల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే చాలా వరకు మనకు బడ్జెట్ సౌండ్ బార్స్ 5.1 ఛానల్ అంటారు కానీ ట్రూ 5.1 ఛానల్ అయితే ఇవ్వరు. బట్ ఇది మాత్రం అట్లా కాదు. దీంట్లో మనకు ట్రూ 5.1 ఛానల్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఏది దేంట్లో రావాలో దాంట్లోనే వస్తుంది. సో ఇప్పుడు మనకు వోకల్స్ ట్రాక్ సో మనకి సౌండ్ బార్లో వస్తుంది. బేస్ ట్రాక్ మనకు సబూఫర్లో వస్తుంది. దీంట్లో మనకు ఏదైతే సరౌండ్ ట్రాక్స్ ఉంటాయో అవి మనకు శాటిలైట్స్లో వస్తున్నాయి. సో దేంట్లో రావాల్సింది దాంట్లో పర్ఫెక్ట్గానైతే వస్తుంది. సో నేను దీన్ని 2 సినారియోస్లోనైతే టెస్ట్ చేశాను ఈ 5.1 ఛానల్ దాన్ని. సో ఫస్ట్ నేను ఒక 2 to 3 feet డిస్టెన్స్లో పెట్టి శాటిలైట్స్ని టెస్ట్ చేశాను. అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. మనకు హై వాల్యూమ్ ఉంటాయి కదా, గన్ షాట్స్ కానీ లేకపోతే ఫ్లైట్ వెళ్ళడం కానీ ఇట్లాంటివన్నీ కూడా రైట్ సైడ్ వెళ్తే రైట్ సైడ్ శాటిలైట్లు వినిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తే లెఫ్ట్ సైడ్ వినిపిస్తుంది. అండ్ అదేవిధంగా ఏమైనా చిన్న స్టెప్స్తో ఇట్లా నడిచేటివి కానీ చిన్న ఏమన్నా ఇట్లా వాటర్ బబుల్స్ కానీ అట్లాంటివి కూడా క్లియర్గానే వినిపిస్తున్నాయి 2 to 3 feet డిస్టెన్స్లో పెట్టినప్పుడు. అండ్ కనెక్టివిటీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయంటే మేజర్ ఇష్యూస్ అయితే నేను ఏం నోటీస్ చేయలేదు. ఒకేషనల్గా అప్పుడప్పుడు కొంచెం కనెక్టివిటీలో డీలే కానీ కనెక్షన్ ఇది అయినాక దీంట్లో సౌండ్ వచ్చినాక దీంట్లో రావడం అట్లాంటి అయితే చాలా ఒకేషనల్గా అబ్జర్వ్ చేశాను. బట్ అంత మేజర్ ఇష్యూస్ని అయితే నేను నోటీస్ చేయలేదు. ఫ్రెండ్స్, ఫైనల్గా కంక్లూజన్కి వస్తే అండర్ 15,000 రూపీస్లో ఈ సౌండ్ బార్ని కొనొచ్చా అని నన్ను అడిగితే ఇది మనకు కాన్స్టెంట్గా 15,000 అయితే ఉండదు. చాలా ఫ్లక్చుయేట్ అవుతుంటుంది ప్రైస్ 10,000 to 15,000 మధ్యలో. నేను కొన్నప్పుడు మాత్రం ఇది అండర్ 10,000 రూపీస్లోనైతే వచ్చింది. సో 12,000-13,000 ప్రైస్ పరంగా చూసుకుంటే మాత్రం ఇది ఒక మంచి డీల్ అయితే అవుతుంది. కాకపోతే శాటిలైట్స్ దూరం పెట్టినప్పుడు కొంచెం లౌడ్నెస్ అయితే తక్కువ అనిపిస్తుంది. ఇదే బడ్జెట్లో మనకు బోట్ 5400D కూడా ఉంటుంది. దాంట్లో మనకు శాటిలైట్స్ చాలా లౌడ్ ఉంటాయి. కాకపోతే బేస్ కొంచెం క్వాలిటీ తక్కువనైతే అనిపించింది. మీకు బేస్ క్వాలిటీ కొంచెం తక్కువ ఉన్న ఓకే, శాటిలైట్స్ మాకు ఇంకొంచెం బెటర్ ఉండాలంటే మాత్రం మీరు బోట్ 5400D కూడా తీసుకోవచ్చు. అది కూడా సిమిలర్ బడ్జెట్లో ఉంటుంది 15,000 అండర్లో. కాకపోతే ఇప్పుడు నిన్న డీల్ వేసాను నేను మన డీల్స్ గ్రూప్లో. బోట్ 5400D మనకు 8,600 అయితే వస్తుంది. HDFC కార్డు మీద అరౌండ్ 3-4,000 రూపీస్ డిస్కౌంట్ అయితే ఉంది, కూపన్ అదంతా కలుపుకొని. సో ఈ 2 సౌండ్ బార్స్ ప్రైస్ డిఫరెన్స్ చూసుకోండి. సో ఏది బెస్ట్ ప్రైస్లో వస్తే మీరు దాన్ని అయితే తీసుకోవచ్చు. 2 కూడా బెస్ట్ ఆప్షన్సే. లేదు మాకు వైర్లెస్ లేకపోయినా ఓకే అంటే మాత్రము సోనీ ST-S20R ఇంకా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. దాన్ని కూడా మనకి కన్సిడర్ చేయొచ్చు. సో అప్పుడప్పుడు మనకు ఇట్లా ప్రోడక్ట్స్ మీద హ్యూజ్ డీల్స్ అయితే వస్తుంటాయి. మన టీవీస్, ల్యాప్టాప్, సౌండ్ బార్స్ అన్ని ప్రోడక్ట్స్ మీద మేము ఎప్పటికప్పుడు మన డీల్స్ గ్రూప్లో అయితే అప్డేట్ చేస్తుంటాము. మీరు ఏదైనా ప్రోడక్ట్స్ కొనేటప్పుడు మన డీల్స్ గ్రూప్లో అయితే చెక్ చేయండి. మీకు ఏమైనా మంచి డిస్కౌంట్స్ ఉంటే అక్కడ కనిపిస్తే మీరు అక్కడ నుండి అయితే పర్చేస్ చేయొచ్చు. డీల్స్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్ పిన్ కమెంట్లో ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన 3 సౌండ్ బార్ లింక్స్ అని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనిపిస్తే మాత్రము వీడియోని పక్కాగా లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. జై హింద్.